వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ మిల్క్ బ్రెడ్ రెసిపీ. మరి మిల్క్ బ్రెడ్ రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు నేను ఇక్కడ తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాటర్, మిల్క్ పౌడర్, షుగర్, మైదా. ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని మార్కెట్స్లో అమ్ముతారు. డ్రై ఈస్ట్ అంటే ఇస్తారు. ఇంకా 1/4 కప్ ఆయిల్, కొంచెం సాల్ట్. ముందు నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లు తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ నిండా షుగర్ తీసుకుంటున్నాను. ఆ షుగర్ని మనం బాగా కరిగించుకోవాలి. కరిగిపోయిన తర్వాత 2 టీ స్పూన్స్ ఈస్ట్ పౌడర్ చెప్పాను కదా, ఆ ఈస్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పూన్తో ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనము పక్కకు పెట్టుకోవాలి. ఈ ఈస్ట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవ్వాలి. అందుకోసం మనం దీన్ని 10 మినిట్స్ పక్కకు పెట్టేస్తున్నాము. పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ముందు మేము పక్కకి ఒక 10 మినిట్స్ పెట్టాం కదా ఈస్ట్ మిక్చర్, అది ఇలా పొంగిద్ది. ఇలా పొంగి యాక్టివేట్ అయితేనే మనకు బ్రెడ్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ మీ ఈస్ట్ ఇలా పొంగకపోతే అది మంచిది కాదు, పడేయండి. తర్వాత నేను ఇక్కడ ఈ కప్తోనే 1 కప్ వాటర్ తీసుకున్నాను. సేమ్ ఆ కప్తోనే 2 కప్స్ నిండా మైదా తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 2 కప్స్ మైదా తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. అలాగే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ నిండా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేసుకుంటే బ్రెడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్రెడ్ కూడా వైటిష్ కలర్లో వస్తుంది. 3 టేబుల్ స్పూన్లు మిల్క్ బ్రెడ్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ ఇందాక యాక్టివేట్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసి బ్రెడ్ని మనము కలుపుకుంటూ ఉండాలి. మీరు వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాతనే ఈస్ట్ వేయాలండి, లేకపోతే ఈస్ట్ అనేది పొంగదు. గోరువెచ్చగా ఉంటేనే ఈస్ట్ వేయండి. ఇంకా ఈ మిక్స్చర్ ఇలాగా మెల్లమెల్లగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ మిక్స్చర్ మాకు కొంచెం స్టిక్కీగానే చేతికి అంటుకుంటూ ఉంటుంది, కానీ ఏం భయపడద్దు, అలాగే ఉండాలి. కొంచెం పల్చగానే ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/4 కప్ ఆయిల్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకొని మన చేతికి డో స్టిక్ అవుతూ ఉంటుంది కదా, అది మొత్తం స్టిక్ అవ్వకుండా వచ్చే వరకు మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ వేసి బాగా కలపాలి, మళ్ళీ ఆయిల్ వేసి అలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ మన ఫింగర్స్కి, హ్యాండ్స్కి ఏమైతే ఇక్కడ డో అంటుకుందో అది మొత్తం క్లీన్ అయిపోద్దండి. అలా క్లీన్ అయిపోయే వరకు మనము ఈ 1/4 కప్ ఆయిల్ మొత్తం వేసుకొని ఇలా బాగా పంచ్ చేస్తూ కలపాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే మేము ఈ డో బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి సాఫ్ట్ బ్రెడ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం సరిగ్గా కలపకపోతే మన బ్రెడ్ అనేది అస్సలు సరిగ్గా రాదండి. మొత్తం ట్రిక్ ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. మనం ఇలాగే చాలా బాగా పంచ్ చేస్తూ ఒక అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ బాగా కలిపితే చూడండి మా హ్యాండ్స్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మా చేతికి కూడా ఏమీ అంటుకోదు డో అనేది. ఇప్పుడు ఇలాగా మొత్తం డో బాగా మనము డోని ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ సైడ్స్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా డో మొత్తాన్ని ఇలా మిడిల్లోకి తోసి ఇలా రౌండ్ షేప్లో బాగా మిడిల్లో పెట్టేసి ఇక్కడ ఒక ప్లేట్ కానీ క్లీన్ ర్యాప్తో కానీ మనం దీన్ని కవర్ చేసుకొని ఒక 1 అవర్ వరకు దీన్ని కదిలించకుండా ఒక పక్కకు పెట్టేయాలి. 1 అవర్ తర్వాత తీసి చూస్తే మా డో అనేది ఇలా రైజ్ అవ్వాలండి. ఇలా రైజ్ అయితేనే మన బ్రెడ్ బాగా సాఫ్ట్గా వస్తుంది. కొంచెం నేను ఇక్కడ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని పంచ్ చేసాను, చూసారా? ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ మేము కింద మా కిచెన్లో ఉండే ఒక స్టోన్ పైన కానీ లేకపోతే మనము చపాతీలు చేసుకునే బోర్డ్ పైన కానీ ఇలాగా పిండి వేసి కొంచెం మైదా పిండి, డ్రై ఫ్లోర్ వేసి ఇలాగ మొత్తం ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో పైనుంచి కింద వరకు ఒకే ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా డస్ట్ చేసుకొని ఇలాగా
కొంచెం రోల్ చేసి ఇలాగ మనం చేతులతో దాన్ని ఇలాగ అంటించుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ రోల్ చేసి మళ్ళీ కొంచెం ఇలాగ ప్రెస్ చేయాలి. మళ్ళీ అలాగే రోల్ చేసి మళ్ళీ ప్రెస్ చేయాలి. అలాగా మొత్తం మనము రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పక్కకు పెట్టుకున్నాను. పక్కకు పెట్టి ఇక్కడ నేను ఒక బ్రష్ తీసుకొని బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ మౌల్డ్ మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. ఇలా బాగా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇక్కడ మేము పక్కకు పెట్టిన డో అందులో వేసి ఇలా బాగా ఇలాగా ఈవెన్గా ఉన్నట్టు మనం చేత్తో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రెడ్ మౌల్డ్ లిడ్ ఉంటుంది కదా, దాంతో కవర్ చేసేసి 1 అవర్ వరకు పక్కకు పెట్టుకుంటే 1 అవర్ తర్వాత మా డో ఇలా రైజ్ అయ్యిద్ది. అప్పుడు మనము లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ బ్రెడ్ ఓవెన్లో కుక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం నేను 170 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ మౌల్డ్ లోపల పెట్టేసి మళ్ళీ 170 డిగ్రీస్లోనే 20 మినిట్స్ అనేది నేను ఇక్కడ టైం పెట్టుకుంటున్నాను. 20 మినిట్స్లో మా బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి 20 మినిట్స్ ఇక్కడ నేను టైం పెట్టుకొని అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మా ఓవెన్ స్టాప్ అయిపోయింది కదా, అప్పుడు డోర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మా బ్రెడ్ అనేది బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం బయటికి తీసుకుంటున్నాము. చూడండి బ్రెడ్ ఎంత బాగా బేక్ అయింది కదా. ఇది చాలా హాట్గా ఉంటుంది. ఇప్పుడే డిమోల్డ్ చేయమాకండి. ఇలాగ కొంచెం వెట్ టవల్ తీసుకొని దానిపైన వేసుకొని ఇలాగ ఒక 10 మినిట్స్ మనము బ్రెడ్ని ఇలాగే సైడ్గా కూల్ అయ్యే వరకు పెట్టేసి కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకుందాము. ఇలా సైడ్స్ని ఒకసారి నైఫ్ తీసుకొని ఇలాగా స్క్రాప్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బ్రెడ్ డిమోల్డ్ చేస్తున్నా. చూడండి మన బ్రెడ్ అనేది ఎంత ఈవెన్గా బాగా బేక్ అయిందో. ఇప్పుడు ఈ బ్రెడ్ని కూల్ అయిపోయింది కదా, నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. సైడ్స్ ఈ కార్నర్స్లో ఈ కింద కూడా మనకు చాలా బాగా కుక్ అయింది కదా, చాలా బాగా బేక్ అయింది కదా. ఇప్పుడు చూడండి నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా వైటిష్గా సాఫ్ట్గా వచ్చింది మా బ్రెడ్. ఇప్పుడు మొత్తం బ్రెడ్ని నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా మనం బ్రెడ్ మొత్తం మాకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు బ్రెడ్ కూడా చూపిస్తాను. మొత్తం లోపల టెక్స్చర్ ఎలాగుందో ఒక స్లైస్ తీసి చూడండి. ఇలా మొత్తం బ్రెడ్ అయితే కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మా బ్రెడ్ అనేది. సూపర్ సాఫ్ట్గా ఉంది. చూడండి ఇక్కడే నేను తీసి కూడా చూపిస్తున్నాను. ఇలా మనము ఇంట్లోనే సూపర్ సాఫ్ట్ బ్రెడ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.